హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి గోంగూర పప్పు అండి. గోంగూర పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. గోంగూర అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి అన్నమాట. గోంగూర ఇష్టం లేని తెలుగు వాళ్ళంటూ ఎవరు ఉండరు. గోంగూర పప్పు కాంబినేషన్లోకి అప్పడాలున్న ఎగ్ ఆమ్లెట్ ఉన్న చాలా బాగుంటుందండి. సో టాపిక్లోకి వెళ్తే ఒక 1/2 kg కందిపప్పు అండి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాలు ఒక గ్లాస్ వాటర్ వేసి. ఒక కట్ట గోంగూర అండి. గోంగూర కూడా నీట్గా వాష్ చేసేసి గోంగూర కూడా పప్పులో వేసుకున్నాను. బాగా పండిన టమోటా ఒకటి, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు అండి. అంటే ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. చింతపండు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు రాక్ సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం వాటర్ వేయండి. అంటే టీ కప్పు, మనం టీ తాగుతాం కదండి ఆ గ్లాస్తో కొంచెం వాటర్ వేయండి. ఆల్రెడీ కందిపప్పు ముందుగా వాటర్ వేసుకున్నాం కాబట్టి వేసుకొని ఒక 5 విజిల్ వచ్చిందాక ఉడకనివ్వండి. తర్వాత పప్పు అనేది ఇలా మెత్తగా ఉడుకుతుందండి. మెదిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. తర్వాత ఎండుమిర్చి 2 వేయండి. చిన్నులపాయ అండి, బాగా కొంచెం మెత్తగా దంచుకొని చిన్నులపాయ కూడా వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, ఇంగు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసేయండి. సో తర్వాత పప్పు వేగిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూర పప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. చెక్ చేసుకొని ఒక 2 మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో గోంగూర పప్పు రెడీ అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ఛానల్లో సేమియా సగ్గుబియ్యం పాయసం కానీ వెజ్, నాన్ వెజ్ అన్ని రెసిపీస్ ఉంటాయండి. స్వీట్స్ కూడా ఉంటాయి. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు మరికొన్ని వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.